హలో ఎవరివన్. ప్రముఖ డిటో కంపెనీ నుంచి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఏ డిగ్రీ చేసినా సరే అందరూ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు 18 ఇయర్స్ నిండి ఉంటే సరిపోతుంది, అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజర్ రిమోట్ వర్క్ అన్నమాట. కాబట్టి రిమోట్ అంటే ఏమిటంటే మీరు దాని మీనింగ్ ఏమిటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే మీరు ఎక్కడి నుంచి సరే వర్క్ అయితే చేసుకోవచ్చు అనేసి దాని మీనింగ్ వస్తుంది. రిమోట్ అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట ఇది. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మీకు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు పేర్లోనే ఉందమ్మా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే. మీకు ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ రావచ్చు, ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేయాలా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అనేసి నేను వేరే వాళ్ళ కస్టమర్స్ ఏమన్నా అడగాల, పాలసీ తీసుకోమని నేను చెప్పాలా, ఇలాంటి ఒక చిన్న డౌట్స్ అయితే మీకు రావచ్చు. అలాంటి డౌట్స్ అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఆ కంపెనీలో కొంతమంది కస్టమర్స్ అయితే ఉంటారు. ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు కొంతమంది కస్టమర్స్ అయితే ఉంటారు కదా. ఆ కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అంటే కాలింగ్ ద్వారాను లేదంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయవలసి ఉంటుంది. సింపుల్ గా చెప్పండి, కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్ లాంటిది. ఓకేనా. చూసుకుంటే వర్క్ టైప్ చూసుకుంటే ఫుల్ టైం క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ వర్క్ కూడా మీరైతే ఆల్రెడీ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చును. క్లియర్ మనకి ఇక్కడ మొత్తం కంపెనీ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 200 మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం అనేసి. తర్వాత నో సేల్స్ టార్గెట్ అన్నారు, కాబట్టి మీకు ఎలాంటి టార్గెట్ అయితే ఏముండదు, వర్క్ ప్రెజర్ అయితే ఏముండదు. అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి స్పామ్ అయితే ఉండదు అని క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, మీకు కాలింగ్ ద్వారాను లేదంటే వాట్సాప్ ద్వారాను మీరైతే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేసి ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది అనేసి నేను చెప్పాను కదా. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఇన్సైడ్ దిస్ టీమ్ యూ విల్ స్పెండ్ 40% యువర్ టైమ్ టాకింగ్ టు కస్టమర్ డైరెక్ట్లీ త్రూ ఫోన్ కాల్స్. అదేవిధంగా వైల్ యూ స్పెండ్ ది రిమైనింగ్ టైమ్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ విత్ వాట్సాప్. సో ఎవరికైతే ఇప్పుడు 100% మీరు ఫుల్ టైం కాబట్టి ఇప్పుడు 100% మీరు 40% నేను మాట్లాడతాను, రిమైనింగ్ 60% నేను వాట్సాప్ మెసేజ్ చేసి కస్టమర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అనుకునే వాళ్ళు ఈ టీమ్ ఫస్ట్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చమ్మా. ఓకేనా. సో రిమైనింగ్ దీనికి ఆపోజిట్ గా నేను ఉంటాను, అంటే 60% నేను మాట్లాడగలుగుతాను, సో రిమైనింగ్ 10% నేను వాట్సాప్ మెసేజ్ చేస్తాను అని ఇలాంటి మైండ్ సెట్ అయితే ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు ఈ టీమ్ 2 మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వారి యొక్క టైమింగ్స్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చును. తర్వాత ఇక్కడ మంచి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అటెన్షన్ బాగుండాలి, అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ కూడా బాగా తెలిసి ఉండాలి, అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ బాగుండాలి అనేసి మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చును. వర్క్ ఫ్రమ్ హోమ్, ఓకేనా, మీరు ఇంటి దగ్గర అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. శాలరీ చూసుకుంటే ఇక్కడ 4.5 LP అని క్లియర్ అయితే మెన్షన్ చేశారు, మీరైతే గమనించవచ్చును. పర్ మంత్ కి మీకు 43,000 పైన మీకైతే శాలరీ అయితే తీసుకునే అవకాశం అవుతుంది, క్లియర్ మనకైతే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చును. ఓకేనా. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ మొత్తం కూడా క్లియర్ మెన్షన్ చేశారు, మీ గూగుల్ కూడా వీలైతే సెర్చ్ చేసుకోండి. తర్వాత జాబ్ సెలక్షన్ చూసుకోండి. జాబ్ సెలక్షన్ అనేది ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటామని క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మనకు నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సింపుల్ మనకి ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, సో అప్లై నవ్వు మీద క్లిక్ చేస్తుంటే డైరెక్ట్ ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా టైప్ అయితే చేసేయండి. ఓకేనా. బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు వీడియో ఉపయోగపడింది అనుకో వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.